హాయ్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరదాగా కెమెరా పట్టుకొని రోజంతా తిరుగుతూ ఉంటాను కదా. ఫైనల్గా నాకు కావాల్సింది అయితే ఇవాళ కనిపించింది. అదేం లేదండి, ఆర్గానిక్ తోట. యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి విల్లాస్ ఉండి బ్యాక్ యార్డ్లు ఉండవండి ఇక్కడ. అలాగా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉంటారు. అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా కొందరు ఇట్లా ప్రైవేట్గా ల్యాండ్స్ తీసుకొని రెంట్కి మొక్కలు పెట్టుకుంటూ ఉంటారంట. అలా చాలామంది అంటుంటే విన్నా కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క మడి కట్టారు చూసారా. ఈ మడిని మనం బెడ్స్ అంటాము. ఒక్కొక్క బెడ్ని సపరేట్గా రెంట్కి ఇస్తారంట. ఈచ్ బెడ్ ప్రైస్ $75. అది ఇయర్కి అంతా కలిసి, మళ్ళీ మనం ఏం పే చేయనక్కర్లేదు. వాటరు అన్ని రీసోర్సెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, పవరు ఇదంతా. అండ్ మనం వెళ్ళి కావాల్సిన మొక్కలు పెట్టుకొని వాటర్ వేసుకుంటూ ఉండాలి టైమ్లీ. ఈ ప్లేస్ అయితే హోప్ పార్క్ దగ్గరలో ఉంది. ఇక్కడ వచ్చిన జనాలందరూ మనలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ లవర్సే. ఈ మడులను చూస్తే మనకు అర్థమైపోతుంది ఎక్కువ మన వాళ్ళే పెట్టుకున్నారని. ఆకుకూరలు, క్యాప్సికమ్, బీరకాయ, పుదీనా అన్నీ మన వెజిటబుల్సే ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు వాడరని కాదు కానీ మన వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా బీరకాయలు, బెండకాయలు ఇవన్నీ తింటారు కదా. వచ్చిన వాళ్ళందరం కూడా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఒక్కో మొక్క ఎంత పెద్దగా పెరిగింది, ఏమైనా సీడ్స్ దొరుకుతాయా ఎక్కడ అని చూస్తున్నాము. మొక్కల్ని మనం చూస్తుంటే మంచిగా హెల్తీగా అనిపిస్తున్నాయి. అండ్ ఈల్డ్ కూడా బాగుంది. సో ఫ్యూచర్లో ఏమైనా ఇలాంటి ల్యాండ్ దొరికితే మనం కూడా తీసుకోవచ్చు అనిపించింది. మనీ కూడా పెద్ద ఎక్కువ ప్రైస్ కాదు కదా. $75 ఒక ఇయర్ కంటే ఓకే. 1 or 2 తీసుకోవచ్చు. కానీ ఈ ప్లేస్ అయితే మా ఇంటికి కొంచెం దూరంలో ఉంది. ఇంత దూరం వచ్చి ప్రతిరోజు వాటరింగ్ అయితే చేయలేను నేను. అన్ని వెజిటబుల్స్ మొక్కల్ని నాటి వాటిని హార్వెస్ట్ మనం తెంపుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇది మనీతో రిలేటెడ్ కాదు. ఎవరికైతే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు కనెక్ట్ అవ్వగలరు ఈ వర్డ్కి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్ మీకు నచ్చిందా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Thanks for watching. Bye bye. Take care. Catch you in my next vlog.